తెలిసాయి. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల బైనపల్లెలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ హౌస్ ను కూల్చివేశారు. ఇప్పుడు జెడ్పీటీసీ పోలిరెడ్డి అక్రమాలపై కొరడా జూలిపించారు. మూడంతస్తుల వ్యాపార సముదాయానికి నోటీసులు అంటించారు. బిల్డింగ్ ను సీజ్ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇస్తారని, పన్నులు ఎలా చెల్లించుకుంటున్నారంటూ బాధితులు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ బుద్ధి కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈ రోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా కూడా ఉమ్మడిగా ఈరోజు మీకు ఇదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒకే ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేదు మాకే మోరీ ఉందా అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము రెండు సెంటుతో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉంది. ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాం. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నా కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ జనాలు కూడా ఒక ఇంటికి అంబవరం లక్ష్మీదేవి ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు. నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్, ఆమె బయటికి పోయిన పార్టీ డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తాను ఇమీడియట్లీగా అంటారు. ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్ష సంబంధించి తప్పగా పోగొట్టలేదు.